బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో 23-24 సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీ ఆర్ కృష్ణ తెలిపారు. ఢిల్లీలో జరిగే సెమినార్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఒరిస్సా ఇక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీసీలు పాల్గొంటారని చెప్పారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లో బోను దుర్గా నరేష్, గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణ ఆవిష్కరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలనలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఒక బీసీని వర్గానికి చెందిన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసినట్టు, అలాగే నలుగురిని బీసీ గవర్నర్ చేశారు. అలాగే మాకు ఎప్పటి నుంచో కలగా ఉన్న జనాల సేకరణలో కూడా 75% పూర్తి చేయడం జరిగింది. అలాగే మాకు రాబోయే రోజుల్లో కూడా మా బీసీకి సంబంధించిన అన్ని డిమాండ్లు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. మాకు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు కూడా రేపు 23-24 ఆ సెమినార్ కంటెస్ట్ అయిన తర్వాత చాలా మంది రాజ్యసభ సభ్యులు, ఎంపీలు పాల్గొంటారు. వీళ్ళందరూ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి తరఫున మేము నరేంద్ర మోడీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతా ఉంది. దానివల్ల మా డిమాండ్లన్నీ నెరవేరుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23-24 తేదీల్లో చలో ఢిల్లీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ లోపల, రాజధాని లోపల పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో సెమినార్, జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ, అందుకే బీసీలు అందరూకి చాలా ఆశలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే బీసీల డిమాండ్ నెరవేరుతాయి. అందుకోసం అమ్మైనా 7 మంది అన్నం పెట్టారు. అట్లే బీసీలు అడగందే ఎవరు కూడా బీసీలకు మేలు చేయరు. అందుకోసం బీసీలకు న్యాయమైన వాటా రావాలి, సామాజిక న్యాయం దక్కాలి. అంటే బీసీలు బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఆయన అధికారం చేపట్టిన తర్వాత బీసీలకు అనేక రకాలుగా అభివృద్ధి చర్యలు చేపట్టారు. కేంద్రంలో